మహబూబ్నగర్ నుంచి రాయచూడు వెళ్లే రహదారి కూడా ప్రమాదాలకు నిలయంగా మారింది. గత 15 రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో మహబూబ్నగర్కు కూతవేటు దూరంలో ఉన్న ఆల్ మదీన్ కాలేజీ ఎదురుగా కూడా ఇది ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇదే ప్రాంతంలో గతంలో 15 రోజుల క్రితము ఒక యువకుడు లారీని ఢీకొట్టడంతో ఇక్కడ ఒక వృద్ధాప వ్యక్తి కూడా మరణించడం జరిగింది. యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఇదే ప్రాంతంలో 5 రోజుల క్రితం కూడా రాయచూరు నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న స్క్రాపు డీసీఎం, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి రాయచూరు వెళ్తున్న పాలకింగ్ వ్యాను, ఈ రెండు కూడా ప్రమాదానికి గురైనాయి. ఈ ఎవరి నిర్లక్ష్యమో తెలియదు, కానీ ఈ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఉదయమే మరో 2 లారీలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ నిర్లక్ష్యం వల్ల గత కొన్ని రోజులుగా 5 రోజుల పాటు రోడ్డు మీద అలాగే అడ్డు ఉండడంతో ఇక్కడ నుంచి నిత్యం ప్రయాణించే ద్విచక్ర వాహనాలకు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో అలాగే ఉండడంతో ఈరోజు ఉదయమే 2 లారీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదేగిన ద్విచక్ర వాహనానికి కూడా యాక్సిడెంట్ అయితే తీవ్ర నష్టం కూడా చెప్పలేనంత పరిస్థితులు ఏర్పడ్డది. ఈ నిర్లక్ష్యాన్ని మరి పోలీసు నిర్లక్ష్యమా, మరి రవాణా శాఖ నిర్లక్ష్యమా, త్వరితగతిన ఇలాంటి ప్రమాదాలని పసిగట్టి వెంబడినే రోడ్డు క్లియర్ చేసే బాధ్యత ఉన్నప్పటికీ కూడా రోడ్డు క్లియర్ చేయకపోవడంతో ఈ ప్రమాదాలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాయచూరు వెళ్ళే మార్గంలో కూడా ప్రయాణికుల రద్దీ పెరగడంతో నిత్యం ఏదో ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంబడినే పోలీస్ శాఖ కూడా చర్యలు చేపట్టి ఇక్కడ ఈ ప్రమాదానికి గురైన స్థలాన్ని క్లియర్ చేసినట్లయితే ఈ ప్రమాదాలు జరిగి ఉండేది కాదు. కానీ ఈ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మరొక 2 లారీలు గుద్దుకోవడంతో ఈ ప్రమాదం ఆ లారీలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాకపోతే ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఎవరికి కూడా తీవ్రంగా ప్రమాదం జరగకపోవడం. ఈ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ప్రమాదాలకు గురవుతున్నాయి. కాబట్టి ఇదే స్పాట్లో గత కొన్ని రోజులుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ పికెట్ వేసి ఇక్కడ సిగ్నల్ కూడా ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ సిగ్నల్ కూడా ఈ ప్రమాదం జరిగిన తర్వాత 5 రోజులు ఇలాగే ఉండడంతో ఇక్కడ డేంజర్ బెల్స్ ఉన్నాయని కూడా సిగ్నల్స్ కూడా పెట్టకపోవడం ఈ ప్రమాదానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదం జరిగిన వెంబడినే ఆ స్థలాన్ని గుర్తించి అక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం ముఖ్యమని